కళ్యాణం కమనీయం. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. ఇది ఓ తెలుగు సినిమాలోని అచ్చమైన తేట తెలుగు పాట. వీణుల విందైన సాహిత్యం, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే నుడికారం. ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే. ఈ పాట మరో సినిమాలోని సున్నితమైన హాస్యం, ప్రేక్షకుణ్ణి చెక్కిలిగింతలు పెట్టే గీతం. పల్లె పదాలు, ప్రజా జీవితంతో ముడిపడిన సంఘటనలు ఈ పాటల్లో మనకు కనిపిస్తాయి. రైతన్న కష్ట సుఖాలు ఈ పాటల్లో మనకు వినిపిస్తాయి. గ్రామీణ జీవన విధానం, అక్కడి ప్రకృతి రమణీయత మనల్ని కట్టిపడేస్తాయి. పాట అంటే సగటు మనిషి సైతం పాడుకోగలగాలి. అది సినిమా పాట అయినా, జానపద గీతమైనా ఆ పాటను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉండాలి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది, తరతరాలకు చేరుతుంది. ఆ పాటల్లో సహజ సామెతలు, విరుపులు ఉంటే ఆ మజాయే వేరు. బుర్ర కథలు, యక్షగానాల నుంచి తీసుకున్న చమత్కారాలు కూడా ఆ పాటకు తోడైతే ముద్దబంతి పూలు పెట్టుకొని ఆ గీతం ముస్తాబవుతుంది. చమత్కారం, సహజత్వం కలగలిసిన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి. పాత సినిమాల్లో పాటలు గ్రాంధీక భాషకి పరిమితమయ్యేవి. ఆ ట్రెండ్ నుండి ఒక కవి సినిమా పాటలను సామాన్యుల బాట పట్టించారు. ప్రతి పాటను అందరి నోటా పలికించారు. ఆయనే కమ్మ కులంలో జన్మించిన కొసరాజు రాఘవయ్య చౌదరి. తెలుగు పాటల పూదోటలో రారాజు ఈ కొసరాజు. ఆయన రాసిన ప్రతి పాటలో వ్యంగ్యం, హాస్యం ఉండాల్సిందే. ఆ పాట మన పల్లె జీవితాన్ని కళ్లకు కట్టాల్సిందే. పల్లెల్లో పొలం పనులు చేసుకునే పామరుడి నుండి పండితుడి దాకా అందరూ ఆయన పాటను పాడుకోవలసిందే. అలా ఉండేది ఆయన పాటల్లోని సాహిత్యం. అప్పటిదాకా చదువుకున్న వారికే అర్థమైన సినిమా పాటలను ఆయన మాత్రం అందరి దగ్గరికి చేర్చారు. ఒక దశలో అయితే ఈయన పాట లేనిదే సినిమా లేదు అన్నట్టుగా హవా కూడా సాగింది. ప్రతి చిత్రంలో ఒక్క పాటైనా కొసరాజుతో రాయించుకునేవారు దర్శక నిర్మాతలు. నందామయ్య గురుడ నందామయ్య అన్న శివశివమూర్తివి గణనాథ అని పిలిచిన కొసరాజుకే సాధ్యమైంది. వద్దుర బాబు వద్దురా, అసలిద్దరు పెళ్లాలొద్దురా అంటూ నవ్వించిన ఆయనకే చెల్లింది. వీరగంధం తెచ్చినామయ్యా, వీరులెవరో లేచి రండయ్యా అంటూ ఉత్తేజపరిచిన కొసరాజుకే సాధ్యమైంది. అనుకున్నదొకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అంటూ చెక్కిలి గింతలు పెట్టింది కూడా కొసరాజే. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా అనే పాట రాసింది కూడా ఈ కవిరాజే. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అంటూ అందరితో పాడించింది కూడా రాఘవయ్య చౌదరే. మావా మావా మావా, ఏమే ఏమే భామ అంటూ ఊపు తెచ్చే పాటలు రాసిన, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించదురు అంటూ లవకుశ సినిమా ద్వారా ఏడిపించిన అది కొసరాజుకే సాధ్యమైంది. వందలాది సినిమాల్లో వేలాది పాటలు రాసిన మహానుభావుడు కొసరాజు. 1938లో రైతు బిడ్డ సినిమాతో ప్రారంభమైన ఈయన కెరియర్ 1980 దాకా కొనసాగింది. ఎన్ని సినిమాలకు పనిచేసినా, ఎన్ని సినిమాలకు పాటలు రాసినా ఆ పల్లె పదాలను మాత్రం మరువలేదు కొసరాజు రాఘవయ్య చౌదరి. చమత్కారాలు, నుడికారాలు, విరుపులు, చిన్న చిన్న పదాలతో పాట కట్టడంలో ఈయన దిట్ట. పుట్టి పెరిగిందంతా ఒక పల్లెటూరిలో కావడంతో ఆయన పాటల్లో ఆ జానపదం కనిపించేది. ఆ సహజత్వం ఉట్టిపడేది. పొలం పనులు చేసుకునేటప్పుడు కూలీలు పాడుకునేలా, దుక్కి దున్నుతున్నప్పుడు రైతు వల్లె వేసేలా ఈ పాటలుండేవి. అందుకే పల్లె పాటలకు పట్టం కట్టిన మహానుభావుడు కొసరాజు అని చెబుతూ ఉంటారు. 1905 జూన్ 23న బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్రపై పరిశోధన చేపట్టారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్ర కథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. ఆయన చిన్నతనంలో ఊరిలో 4వ తరగతి వరకు మాత్రమే స్కూలు ఉండేది. దీంతో అదే స్కూల్లో 4వ తరగతి వరకు చదువుకున్నారు కొసరాజు. మళ్లీ రెండోసారి కూడా 4వ తరగతి చదువుకున్నారు. కొండముది నరసింహం అనే పండితుడు ఆ గ్రామంలోనే ఉండేవారు. కొసరాజుకు కొండముది ప్రోత్సాహం బాగా లభించింది. నరసింహం భజన పద్ధతిలో రామాయణం రాసి ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్ స్పీకర్లా ఉండేది. కొసరాజుకు పాట మాట నేర్పింది నరసింహమే.
పొలాల గట్ల మీద కొసరాజును కూర్చోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారట. ఆయనతో పాటు సాహిత్య సభలకు తిప్పేవారట. అలా 12వ ఏటికే కొసరాజు అష్టావధానాలు చేయడం ఆరంభించారు. బాలకవి అనే బిరుదు కూడా పొందారు. సినిమాల్లో కొసరాజు ఎంత పాపులరో చిన్నతనంలో బాలకవి కూడా అంతే పాపులర్. పత్రికల్లో కవితలు రాయడానికి, రైతు పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేయడానికి, స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం కొసరాజు రాఘవయ్య చౌదరికి ఏమాత్రమూ అడ్డురాలేదు. ఇక సాహితీ పోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యులతో పరిచయం ఏర్పడి అది సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది. అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి మంచి ఊపు మీదున్న కొసరాజుతో రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టారు. 1939లో రైతు బిడ్డ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ పెద్ద మనుషులు సినిమాతో జోరందుకున్నారు. 1954లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు రాసి అందరి మనసులు దోచుకున్నారు. కొసరాజు రాసిన పాటల్లో ఏరువాక్క సాగారో, ఇల్లరికంలో ఉన్న మజా, అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే, ముద్దబంతి పూలు పెట్టి అనే పాటలు ఇప్పటికీ ట్రెండింగే. అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల్లోని సొగసులు, పల్లె పట్టున ఉండేవారి భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు పాటల్లో సందడి చేస్తాయి. అన్ని పాటల్లోనూ సరళమైన పదాలు వాడుతూ అందరికీ అర్థమయ్యేలా రాయడమే కొసరాజు ప్రత్యేకత. 3.5 దశాబ్దాల్లో 2000 పాటలు రాసేలా చేసింది. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఆయన పాటకు తిరుగే లేదు. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. నాదెండ్ల శివనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా వేలాది జంటలను కలుపుతున్న నమ్మకమైన సంస్థ కమ్మవారి.com. అవర్ బ్రాంచెస్ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఏలూరు. కాంటాక్ట్ 8297276969, 9052031777, 9703610777 and 9177036777.